కష్టపడి పనిచేసే కార్యకర్తల్ని ముందుకు రానివ్వట్లేదు అనేది అభియోగం కూడా ఉంది. అది మొదటి నుంచి ఉందనేది. అది కష్టపడి పని చేసేవాడిని ముందుకు రానియట్లేదు అని అంటే, ఇప్పుడు నీలాంటి సామాన్యురాలు రాజకీయాల్లోకి ముందుకు పోవాలి అంటే కొన్ని వేల కోట్లు డబ్బు కావాలి. నీ కాడ ఉందా? ఒక కార్పొరేటర్గా పోటీ చేయాలంటే కనీసం 5 కోట్లు కావాలా? నీ కాడ ఉందా? లేదు. లేనప్పుడు సమాజ సేవ చేసుకుంటా గుర్తింపు పొందుకుంటా ముందుకు పోవాలి తప్పితే డబ్బు లేనివాడు సామాన్యుడు రాజకీయాల్లో నిలబడే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి కొంతమంది రాజకీయ నాయకులకి ఎన్టీఆర్ విలువ కూడా తెలియదు. ఇప్పుడు వరకు రాజశేఖర రెడ్డి గారి విలువ తెలియదు. మొన్న నాతో 2-3 ఎమ్మెల్యేలు అన్నారు, ఇంకెక్కడ ఎన్టీఆర్ అని అన్నాడు ఒక ఆయన. అయితే ఇంకెక్కడ రాజశేఖర రెడ్డి అని అన్నాడు. ఓకే, కానీ నేను అనేది ఏంటంటే పాత కోణాలని ఎవరు వ్యతిరేకీయకూడదు. సామాజిక వర్గాల మీద కొంతమంది అభిప్రాయం వేరే ఉంటుంది, అనభిప్రాయం. కమ్మ సామాజిక వర్గం మొత్తం ఖమ్మం జిల్లా అంతా కమ్మ సామాజిక వర్గం. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పుడు కొట్టుకునేవాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు కలిసి కమ్మారెడ్డి ఎందుకు కలిసింది? ఒకటి మీద కోపంతోనే కలిశారు కదా. అది నల్గొండ డిస్టిక్ సగం కమ్మ సగం రెడ్డి. మరి కమ్మారెడ్డి ఎందుకు కలిసింది అక్కడ? ఒకటి మీద కోపంతోనే కలిశారు. ప్లస్ ఇక్కడ హరీష్ రావు గారికి రావాల్సిన పోస్టు ఒక సామాజిక వర్గానికి పోయింది. ఓకే, ప్లస్ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఒక ఎమ్మెల్యే డైరెక్ట్గా తొర్రికూతలు కూశాడు ఆంధ్ర వాళ్ళు బతకడానికి. ఆ ఎమ్మెల్యే కూసిన కూతలకు కూడా కేటీఆర్ బలిపశు అయ్యాడు. ఏంటంటే ఒక రాంగ్ మెసేజ్ వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఒక్కడి వల్ల ఒక కలుపు మొక్క 10 మంది ఒక ఉల్లిపాయ 10 మందికి వాసన ఎట్ట చూపిస్తుందో ఈ ఒక కలుపు మొక్క ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ పీడెత్తుంది. ఉమ్మడి మెదకులో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు దరిద్రుడు, భూబకాసురుడు. ఆ భూబకాసురుడు వల్ల హరీష్ రావు అంకులు ఎప్పటికీ తలదించుకుంటున్నాడు. అట్టనే కేటీఆర్ గారికి ఒక దరిద్రుడు ఉన్నాడు కేటీఆర్ గారు చేసే ఏరియాలో. ఆ దరిద్రుడి వల్ల ఆ సామాజిక వర్గం కేటీఆర్ గారికి దూరం అయింది. అంతే. పేర్లు అవి చెప్పాల్సిన అవసరం లేదు, అది కొంతమందికి తెలుసు. గోపీనాథ్ గారు ఈ మధ్య జూబ్లీస్ ఎలక్షన్స్ అయ్యి దాంట్లో బీఆర్ఎస్ రాలేదు, కానీ ఆయన చనిపోయారు. బాధాకరమైన విషయమే అది. ఆయన పైన ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. అందువల్లే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, భూ కబ్జాలు చేశారు, మా అని ఆయన అనుకోలేదు అనేది ఆయన పైన ఎలిగేషన్. జూబ్లీస్కి ఒక మంచి ప్రాజెక్టే కట్టాడు ఆయన. జూబ్లీస్ వాళ్ళు అందరికి నీళ్లు ఇచ్చింది ఆయన. ఒకప్పుడు పీజీఆర్ గారు ఇటు పటంచెరువు నుంచి అటు ఎల్బీ నగర్ వరకు ఒక్కడే ఎమ్మెల్యే. పీజీఆర్ గారు వస్తున్నాడంటే ఎంతో అభిమానంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారు జనం. ఇప్పుడు ఆయన నియోజకవర్గాన్ని ఎన్నో నియోజకవర్గాలు చేశారు. అట్టనే ఎమ్మెల్యే గారికి ఇప్పుడు కొంతమంది అక్కడ ఉంది 4 లక్షల ఓట్లు, పోలింగ్ అయింది 50%. ఓటేయడానికి పబ్లిక్కే రావట్లేదే, పోలింగ్ శాతం పెంచలేదే. మరి కాంగ్రెస్ ఇన్ని పథకాలు చెప్తే బీఆర్ఎస్కి అక్కడ ఉంది 80,000 ఓట్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. 3 సార్లు ఆయన గెలిచిన మెజార్టీ లెక్క ప్రకారం చేసిన ఇప్పుడు హరీష్ రావు గారు 20,000 దొంగ ఓట్లు పట్టుకున్నాడు. ఆ ఓట్లు మరి బ్యాన్ చేయలే. ఆ దొంగ ఓట్లు ఈ కమ్మ సామాజిక వర్గం ఓట్లు కలిపితేనే నవీన్ యాదవ్ గెలిచిండు. అంతేగాని శ్రీశైలం గారు ఏదో అక్కడ వృద్ధి పనులు చేశాడు, మాగంటి గోపీనాథ్ గారు ఏదో చేయలేదు అని ఆ దొంగ ఓట్లు అవి ఈ బీఆర్ఎస్లో కొంతమంది పని చేసి బూత్ వర్క్ చేసేవాడు కష్టపడితే పార్టీ ఇంకొద్దిగా గెలిచేది. కొంతమంది మైనస్ చేశారు, కొంతమంది నెక్లెస్గా వదిలేశారు. ఒంటరి ప్రతాప్ రెడ్డి గారు నాకు తెలిసి ఆయన నాకు పరిచయం ఒక 20 years నుంచి. ఆయన చేసిన బూత్లో చాలా మంచి మెజార్టీ వచ్చింది మొన్న అక్కడ. కొంతమంది చేసిన ఆదర్శ్ రెడ్డి గారు కొల్లూరు బూత్ అది బాగానే వచ్చింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు చేశారు. ఆ బూత్లో కొంతమంది లైట్ తీసుకున్నారు. అక్కడ లోకలను కలుపుకోలేక మిస్ మ్యాచింగ్ చేసి ఎక్కడ దాకా నన్ను కూడా ఒక మనిషి పిలిచాడు, మీ సామాజిక వర్గం అంతా వచ్చి మాట్లాడతావా పిలిచాడు. 3వ రోజు మళ్ళీ మేము పోతే మమ్మల్ని ఎవరు. కానీ నా సొంతంగా నేను అక్కడ నా తెలిసిన వాళ్ళతో నేను కూడా సర్వే చేయించుకున్నాను. నాకు తెలిసింది ఏంటంటే అక్కడ కమ్మ సామాజిక వర్గం మాగంటికి సపోర్ట్ చేయలేదు.
అక్కడ 32,000 ఓట్లు ఉన్నాయి కమ్మ సామాజిక వర్గంలో. వాళ్ళు మాగంటికి సపోర్ట్ చేయలే అక్కడ, ఎందుకంటే వాళ్ళ కుటుంబంలోనే ఎలిగేషన్స్ వచ్చినాయి. అది ఆయన తల్లి మాట్లాడుతుంది మీడియా ముందుకు వచ్చి, కానీ అందరూ నా పిల్లలే అంటుంది, కానీ కొడుకు పరువు బయటికి తెస్తుంది. కొడుకు పరువు పోతుంది, కుటుంబం పరువు పోతుందని ఆలోచించలేదు. ఆ ఎలక్షన్ 4 రోజులు ప్రెస్ మీట్లో మీడియాల ముందు ప్రెస్ మీట్లు పెట్టింది. ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నుంచి కంటికే కనపడట్లేదు. అది అంతా రాజకీయంగా స్కెచ్ గేములు అవన్నీ. నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి తేడా, ఇప్పటికైనా ఊర్లలో పబ్లిక్లో పత్తి రైతులు, ధాన్యం కొనుగోలు, మిర్చి రైతులు, పసుపు రైతులు, తెలంగాణలో మెయిన్ ఈ ఉద్యమకారులు కానీ, పాటలు పాడేవాళ్ళు కానీ, ఈ కవులు, మొన్న ఒక కవి, ఆయన చాలా మంచి కవి, అతను చనిపోయిండు. అతను చనిపోతే రేవంత్ రెడ్డి, గద్దర్ గారు చనిపోయినప్పుడు, కవి చనిపోయినప్పుడు, అదంతా రేవంత్ రెడ్డి కూడా నటనే, అది మెప్పు పొందటానికే, అది నటిస్తున్నాడు అంతే. అతను ఆ మనసు చంపుకొని నటిస్తున్నాడు. ఆ కవులందరూ ప్రెస్ ముందుకు వచ్చి చెప్పాడు. రేపు అదే కవి పోయి నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మరి అట్లా నర్సయ్య గారిని అపాయింట్మెంట్ ఇవ్వకుండా బయట నిలబెట్టాడు కదా మరి 3 సార్లు. అది అంతా ఏమి చెయ్యలేవడు కూడా రేవంత్ రెడ్డి. ఎక్కడ దాకా ఎందుకు, నిన్న రామోజీరావు గారి టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉండగా అప్పుల్లో తెలంగాణ ఉన్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, అందువల్లే సగం మేము ఆర్థికంగా ఇదిగా ఏం చేసినప్పుడు ఎందుకు ఎవరు చేయొద్దు అన్నాడు. కంపెనీలు తీసుకురా అంటీగా మీటింగులు పెట్టినప్పుడు నేను 10 రోజులు తీసుకోకుండా ఉంటే 10,000 కోట్లు పోగైతాయి అని పబ్లిక్గా ఒప్పుకున్నాడు. నేను లంచం తీసుకోకుండా ఉంటే జనాలకు ఉపయోగం కలుగుతుంది అని. మరి ఇప్పుడు ఎందుకు తీసుకుంటాను లంచం? అత్తగారు ఊరికి రోడ్లు, అత్తగారు ఊరిలో పొలాలకి. ఆయన మామగారు మిర్యాలగూడెంలో ఎంపీకి చేశాడు. ఆయన మామగారు, రేవంత్ రెడ్డి గారు మామగారు హ్యాండిక్యాప్డ్. ఆయన ఎంత గొప్ప మనిషి అంటే, ఆయన మీటింగ్ చెప్తే పక్షులు ఆలకిస్తాయి. ఆయన అంత మంచి వ్యక్తి. ఆయనను కూడా తిట్టిండే ఒకప్పుడు. ఇప్పుడు ఆయన పేరు చెప్పుకొని తిరుగుతున్నాడు. దానం నాగేంద్ర ఉన్నాడు. ఒకప్పుడు రేవంత్ రెడ్డిని నిప్పుల్లో నీళ్ళు ఎత్తిపోసినట్టు పోసింది. ఇప్పుడు అతనితోనే తిరుగుతున్నాడు. ఆరప్పుడు గాంధీ ఉన్నాడు. ఆరప్పుడు గాంధీ నా ముందు పెరిగి నేను నా చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తే. మరి అలా 1,000 కోట్లు ఎడదాంపై ఆ సామాజిక వర్గానికి ఒక్క పని చేసి పెట్టాడా ఇక్కడ? ఈ సామాజిక వర్గాలు పిచ్చోళ్ళగా వాడంటే గాంధీ గారు కమ్మ సామాజిక వర్గాన్ని ఒక్క మంచి చేయలేదంటారా? ఏం చేశాడు? చేయకుండానే ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారా? ఎవరు? బీసీలు గెలిపించారు ఆయన. బీసీలు ఆ సామాజిక వర్గానికి ఏం పని చేసి? నేనే ఉన్నానమ్మా, మా ఏరియా దగ్గరలో ఉంటాడని ఒక సామాజిక వర్గ వ్యక్తిని తీసుకెళ్తే ఆ పని చేసి పెట్టమన్నాను. దాంట్లో న్యాయం ఉంది. అతను బిల్డరే. అవతలుడికి సపోర్ట్ చేశాడు, దేశం పైన నన్ను పిచ్చోని చేసి పంపించాడు. ఏ రాజకీయ నాయకుడు ఒక సామాజిక వర్గాన్ని వైపు ఉండడు. ఇప్పుడు ఆ సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని గాంధీ ఆ పదవి తెచ్చుకున్నాడు అంతే. రేవంత్ రెడ్డి ఆ పదవి ఇచ్చాడు, దాన్ని నిలబెట్టు. వాస్తవానికి ఆ మెట్రో రైల్లో గాంధీయే తిట్టింది ఆ సామాజిక వర్గాన్ని. అది కేటీఆర్ మీద పడింది నింద. ఈ పేర్లు చెప్పకూడదు అనుకున్నా కానీ బయటికి తెప్పించావు నువ్వు. ఆ నింద కేటీఆర్ మీద పడింది. కేటీఆర్ ఏ రోజు సామాజిక వర్గాన్ని తిట్టలేదు, ఎవరిని కులం పేర్లు తిట్టలేదు. కేటీఆర్ గారు పబ్లిక్ గా మీరు చేసుకోండి, మీ రాష్ట్రానికి పోయి ఇక్కడ చేయొద్దు, మాకు ఇబ్బంది పెట్టొద్దు అన్నారు. ఇబ్బంది పెట్టొద్దు, అది మిస్ మ్యాచింగ్ చేశారు. మిస్ మ్యాచింగ్. ఆయన మీ రాష్ట్రం మన రాష్ట్రం అనేవాడైతే మొన్న నాగంటి గారు చనిపోతే లోకేష్ బాబు వచ్చాడు, పక్కన కూర్చొని మాట్లాడారు. ఇప్పటికీ చంద్రబాబు గారు గౌరవిస్తాడు, ఆయన చంద్రబాబు నేను గౌరవిస్తాడు. ఎన్టీఆర్ ఫ్యామిలీతో సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు పుట్టించినయేనమ్మా. ఇక్కడిక్కడ ఉన్నవాళ్ళు మెప్పు కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం పుట్టించినయే ఇవన్నీ. వాళ్ళు అంతరంగా ఏమీ, ఎవరికి ఏమి ఏ శత్రుత్వాలు ఏమేమి, ఎవరు రాష్ట్రాల్లో వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా మొత్తం కాంగ్రెస్ గెలుస్తుంది, క్లీన్ స్వీప్ చేస్తుంది, చేసుకోండి, ఇంకొక 10 ఏళ్ళు మేమే ఉండబోతున్నాం అనే రేవంత్ రెడ్డి గారి ఆరోపణ. ఇప్పుడు జూబ్లీస్ లో కనుక గెలవకపోతే రేవంత్ రెడ్డి లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టేవాడే కాదు. ఆయనకు అంత దమ్ము కూడా లేదు. గెలిచాడు కాబట్టి పెడుతున్నాడు. పెట్టుకొని వేసుకొని గెలవని. ఇతను విలువ కూడా తెలియాలి కదా. ఇంక 10 ఏళ్ళు కాబట్టి 15 ఏళ్ళు చేయండి, మంచి చేయని.
అందరూ సపోర్ట్ చేస్తారు. చేయమని మంచి ఉద్యమకారులను కాపాడమను, పింఛన్లు ఇవ్వమను, మీ ఆడవాళ్ళకి 2500 ఇస్తానడు ఇవ్వమను, బతుకమ్మ చీరలు ఇవ్వమను, రేషన్ బియ్యం, సన్న బియ్యం, పురుగుల బియ్యం ఇస్తున్నాడు, మంచి బియ్యం ఇవ్వమను, పింఛన్లు 4000 పింఛన్ చేయమను. రాష్ట్రానికి ప్రయోజనాలు చేస్తే 10 ఏళ్ళు కాదు 15 సంవత్సరాలైనా మేము ప్రతిపక్షంలో ఉండి పోరాడుతూనే ఉంటాము. మాకేం ఇబ్బంది ఏమీ లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేసీఆర్ గారు రాష్ట్రాన్ని తెచ్చిండు. రాష్ట్రం బాగుపడాలనే కేసీఆర్ గారు కోరుకుంటాడు, చెడిపోవాలనే కోరుకోడు. ఆయనకి ఏదో నేనే సీఎంగా ఉండాలి పదవాకాంక్ష, హరీష్ రావు గారికి పదవాకాంక్ష ఏం లేదు, అన్ని పదవులు అనుభవించాడు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అన్ని పదవులు. ఇప్పుడు పదవాంక్ష పట్టుకుంది కవితకే. ఆ కవితే పదవాంక్ష పట్టుకొని వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇది చేయని పనులే కదా. కవిత గారు పోయి ఈ రోజు ఖమ్మం డిస్టిక్ పోయింది. ఖమ్మం జిల్లా దగ్గర వీళ్ళు ఏ కాంగ్రెస్ గాని బీఆర్ఎస్ గాని చేయలేని పనుల గురించి ఆమె విమర్శిస్తున్నారు. అరే చేయలేని పనులు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లానే, డిప్యూటీ సీఎం ఖమ్మం జిల్లానే, తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లానే, 3 మంత్రులు ఉన్నారు. మరి డెవలప్ చేయొచ్చు కదా 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాల్లో చేయొచ్చు కదా. ఈ 2.5 సంవత్సరాలు మీరేం పొంగులేటి బీహార్ ఎలక్షన్లకి 60 మందికి డబ్బులు పంపించడం జరిపోయింది. మీరేం చేశారు? 10 సంవత్సరాల బీఆర్ఎస్ ఏం చేసింది? బీఆర్ఎస్ లో నేనుండగా నాకు అడగటానికి ఛాన్స్ ఇవ్వలేదు అనేది ఆరోపణ. ఎవరు అడగొద్దన్నారు? జాగృతి మహిళగా నాకు ఇవ్వలేదు, ఛాన్స్ ఇవ్వలేదు. ఎవరు అడగొద్దన్నారు? ఎందుకు ఇవ్వలేదు? ఆమె సంపాదించుకొని ఆమెను కూడబెట్టుకొని ఆమె డెవలప్ చేసుకోవడం జరిగింది. ఆ 10 ఏళ్ళు ఆమె సంపాదించుకొని కూడబెట్టుకున్నదే ఇప్పుడు బయటకు వచ్చి ఈ ఖర్చు. ఇప్పుడు ఆ అమ్మట అంగు ఆర్భాటంగా ఎవరికి ఏమి ఇవ్వకుండా తిరుగుతున్నారా? స్వచ్ఛందంగా తిరుగుతున్నారా? ఎవరు సొంత డబ్బు పెట్టుకొని తిరుగుతున్నారా? ఆమె కారులు పెట్టుకునే పోతున్నారా? అమ్మా, కృష్ణార్జునులు ఇద్దరు ప్రాణాలు వేసుకోవటమే సరిపోతుంది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ప్రజలకు ఏమి చెయ్యట్లేదు, దగ్గరగా ఉండట్లేదు. వాళ్ళలో ఏం భేదాలు లేవు. వాళ్ళ కుటుంబం మరి వాళ్ళ మామగారు చనిపోతే ఏం కూడా వచ్చింది కదా ఇంటికి. ఎందుకు వచ్చింది మరి? ఆమె కృష్ణార్జునులు అయితే ఏముండే బయట ఉండి పరువు తెస్తున్నా. మరి మొన్న వాళ్ళ ఫ్యామిలీలోనే ఒక పెద్ద అన్నది, ఆడపడుచులు అంటే ఇల్లు మేలుకోవాలి కానీ ఇల్లు కీడు కోరకూడదు అని. మరి కేసీఆర్ గారు ఉద్యమకారుడు. కేసీఆర్ గారి గురించి అని రాష్ట్రం గురించి నేనేం చెబుతున్నానమ్మా, రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి తేడా ఒకటే. కేసీఆర్ గారు చేసే పని జనాలకి హాని జరగలేదు. రేవంత్ రెడ్డి చేసే పని డైరెక్ట్ జనాలకి హాని కలుగుతుంది అంతే. హైడ్రా అని కాదు, ఇదని కాదు, ఏదని కాదు. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా అందరినీ ఎమ్మెల్యేలని, హరీష్ రావు గారు 10 సంవత్సరాలు ఉండి డ్రైనేజ్ వ్యవస్థ కూడా పాడైపోయింది. అది చేస్తాను అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆయన చేసేది ఏమి చేయడు. గ్రౌండ్ వర్క్, డ్రైనేజీలు అవి మొన్న చెప్పాడు మీటింగ్ లో, రోడ్ల కింద గుంతలు తీశాను, బాయిలు తీశాను. ఎక్కడా తీసింది ఏమీ లేదు. ఆయన ఉన్న కాలువలు పూడ్చుకొని కబ్జాలు చేస్తున్నారు. ఒకప్పుడు నైజాం పరిపాలనలో కట్టిన డ్రైనేజే ఇప్పటి వరకు నడుస్తుంది. అది అప్పుడు ఎన్టీఆర్ గారు ఏదో కిలో 2 రూపాయల బియ్యం, రేషన్ బియ్యం పుట్టించాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పుట్టించాడు. కేసీఆర్ కిట్టు, రైతు బంధు పుట్టించింది. రైతుకి బంధు ఏ రాష్ట్రంలో లేదు, కేసీఆర్ పుట్టించింది అది. అవే ఇవన్నీ పాల్గొని పనులు, ఇవన్నీ వేస్ట్ మాటలు. కాంగ్రెస్ వాళ్ళు ఏమీ చెయ్యరు. నేను కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు మా తండ్రులు తిరిగారు, మేము చూసాము మా కాడ. అది ఏముండు. కానీ నేను ఒక సామాజిక వర్గమైన, రెడ్డి సామాజిక వర్గం, బీసీ అయిన మంచి చేసే వాళ్ళకే ఓటేసుకోండి, ఓటును అమ్ముకోమాకండి. ఆల్రెడీ జూబ్లీస్ లో మొన్న ఓటు 4000కు 5000కు అమ్ముకున్నారు. బీఆర్ఎస్ డబ్బులు పంచలేదు కాబట్టి ఓడిపోయింది అనేది కూడా. డబ్బులు ఎందుకు పంచాలి? మరి కష్టపడి పని చేసాము, డబ్బులు ఎందుకు పంచాలి? పంచాల్సిన ఓటు ఎందుకు కొనాలి? అని ఓటు ఎందుకు అమ్ముకుంటున్నారు? వాడు 5-6 సంవత్సరాల కోసం 3000, ఇప్పుడు మా అంటే 3000 ఇస్తాడు, 2000 ఇస్తాడు. నీ ఓటు వాల్యూ 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు నువ్వు 3000 సంపాదించలేవా? ఎందుకు అమ్ముకుంటున్నాడు ఓటు? తప్పు కదా అది. ఓటు అమ్ముకో, మంచి నాయకుడిని ఎంచుకో. ఓకే, ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిపించుకున్నారు. ఏం చేస్తాడు నవీన్ యాదవ్? మా అంటే 3 సంవత్సరాలు. ఏముంది చేయటానికి నవీన్ యాదవ్? ఏమీ లేదు. డ్రైనేజీలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ప్రతి ఏరియాకి కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికైనా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఇప్పుడు సంథింగ్ బీఆర్ఎస్లో సోషల్ మీడియా కానీ ఇవే కానీ ఏదైనా కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన యాదవ పనులు అవి ఉన్నాయి.
కేటీఆర్ గారు మొన్న హైదరాబాద్లో నష్టపోయిన వాళ్ళతో అందరితో మీటింగ్ పెట్టింది. అట్లనే ఎమ్మెల్యేల వాళ్ళ బాధితులైన వాళ్ళందరితో మీటింగ్ పెట్టమని, పార్టీకి మంచి పేరు వస్తుంది. అప్పుడు నా అభిప్రాయం చెబుతున్నాను, అది వాళ్ళ ఇష్టానికి. అది సభ్యత్వం కార్డు తీసుకురమ్మనండి, ఆ సభ్యత్వం కార్డుకి ఒక ఇన్సూరెన్స్ ట్యాగ్ చేయమనండి. అంటే బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటే ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉండేది, ఎన్టీఆర్ గారు పెట్టేవాడు. ఎన్టీఆర్ గారు నుంచి అది రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడు, రాజశేఖర రెడ్డి నుంచి చంద్రబాబు తీసుకొచ్చారు. 2 లక్షలు 100 రూపాయల సభ్యత్వం కార్డు తీసుకుంటే 2 లక్షలు ఇన్సూరెన్స్ పార్టీ కార్యకర్త. అట్లా కేసీఆర్ గారు రైతుకి ఇన్సూరెన్స్ ఎట్లా పెట్టాడో, కేటీఆర్ గారు సభ్యత్వం కార్డుకు కూడా ఇన్సూరెన్స్ పెట్టి సభ్యత్వం కార్డులు నమోదు చేపిమనండి. ఇప్పుడు ఎమ్మెల్యేల వాళ్ళ బాధితులైన వాళ్ళని పిలిపించుకొని మీ నియోజకవర్గంలో ఏమో నేను పెట్టాడా ఒక పేపర్ ఇస్తే ఒక ఫైలింగ్ చేసుకోమన్నాడు. ఇప్పుడు సపోజ్ ఇవాళ కేటీఆర్ గారు సిరిసిల్లకు పోయాడు, కొంతమంది ఒక రాజకీయ నాయకుడు కొన్ని వేల పెళ్లి కార్డులు వస్తాయి పార్టీ మీటింగ్లో ఉంటాయి. రాజకీయ నాయకుడు అనేవాడు ఆ పెళ్లి కార్డులన్నీ పక్కన పడేస్తాడు. అదే రాజకీయ నాయకుడు కుదిరినప్పుడు ఆ పెళ్లి కార్డులన్నీ